and especially the girl child at night time. They should not be allowed to come out in the outside. గుర్తుందా మీ అందరికి 9th ఆగస్ట్ 2024 ఆర్జికర్ హాస్పిటల్ కోల్కతా ఒక మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ని ప్రాణాలు కాపాడాల్సిన హాస్పిటల్లోనే అతి దారుణంగా రేప్ చేసి చంపేసినారు. విక్టిమ్ తల్లి అయిన రత్న దేవ్నాథ్ గారు తన కూతురికి న్యాయం చేయమని అడిగితే అది చేయడం చేతగాక ఆడవాళ్ళు నైట్ అయితే బయటికి రావద్దు అని ఉచిత సలహాలు ఇచ్చిన మన మాజీ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ గారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో చిత్తుగా ఓడిపోయినారు. ఏకదం 215 సీట్ల నుంచి 80 సీట్లకు పడిపోయినారు. అండ్ ఇంక్లూడింగ్ సీఎం క్యాండిడేట్ అయిన మమతా బెనర్జీ గారు కూడా తన సొంత కాన్స్టిట్యుయెన్సీలోనే బీజేపీ క్యాండిడేట్ చేతుల్లో ఓడిపోయినారు. నాట్ ఓన్లీ మమతా బెనర్జీ, 22 అవుట్ ఆఫ్ 35 సిట్టింగ్ మినిస్టర్స్ ఫ్రమ్ టీఎంసీ ఈసారి ఎలక్షన్ లో ఓడిపోయినారు. ఇఫ్ ద సిస్టమ్ ఫెయిల్స్ బికమ్ ద సిస్టమ్ అన్నట్టు తన కూతురికి న్యాయం జరగలేదని రత్నా దేవ్నాథ్ గారు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఇంటింటికి వెళ్ళి తనకు ఓట్లేసి గెలిపించండి, నా కూతురికి న్యాయం జరిగేలా చూడండి అని ప్రతి ఒక్కరిని వేడుకొని లాస్ట్ కి 20,000 కంటే ఎక్కువ మెజారిటీతో విన్ అయింది. ఎలక్షన్స్ కి ముందు మమతా బెనర్జీ గారు ఏమన్నారో ఒకసారి మీరే వినండి. 1 সেকেন্ড লাগবে একটা কমিউনিটি যখন জোট বাঁধে না ঘিরে ফেললে 1 সেকেন্ডে দেবে একদম 12টা বাজিয়ে. సో మమతా బెనర్జీ గారు ఏ కమ్యూనిటీ గెలిస్తే సెకండ్స్ లో హిందూస్ అందరు ఫినిష్ అయిపోతారని అన్నారు. ఇప్పుడు ఆ కమ్యూనిటీ మన రత్నా దేవ్నాథ్ గారికి టికెట్ ఇచ్చింది అండ్ ఆ కమ్యూనిటీకే జనాలందరూ ఓట్లేసి గెలిపించుకున్నారు. నిజంగా వెస్ట్ బెంగాల్ ని ఇంకో బంగ్లాదేశ్ లా కాకుండా కాపాడుకున్న వెస్ట్ బెంగాల్ ప్రజలందరికీ సెల్యూట్ అసలు.